కానీ కూటమి అధికారంలోకి రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారికి గ్రాఫ్ ఎక్కువగానే ఉంది. దాదాపుగా ఇంతకుముందు 140, ఇప్పుడు 120కి పడిపోయినా కూడా, 100కి పడిపోయినా కూడా గెలిపైతే వాళ్ళదే అనుకుంటున్నప్పుడు ఒక పక్క పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరో పక్క చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో కావచ్చు. 35 సంవత్సరాలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఏనాడు నాకు ఇంత మెజారిటీ ఇవ్వండి ఓటేనని అడగలేదు. కానీ ఈసారి అడుగుతున్నా, కంపల్సరీ నాకు ఓటేయండి, 1,00,000 మెజారిటీతో నన్ను గెలిపించండి అని చంద్రబాబు నాయుడు గారు నిన్న కుప్పంలో ఆయన ఒక ప్రకటన చేశారు. పిఠాపురంలో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్, నేను అడగట్లేదు, ఇంతకాలం నేను అడగలేదు, అర్థిస్తున్నాను, తప్పకుండా ఈసారి నాకు ఓటేయండి అనే కామెంట్లు ఆయన చేశారు. కంపల్సరీ గెలుపు వాళ్ళదే అని వాళ్ళు డిసైడ్ అయిపోయినప్పుడు ఇటువంటి కామెంట్లు ఎందుకు వస్తున్నాయి అంటారు? అంటే గెలుపు మీద నమ్మకం లేదా? ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అవుట్ గెలుస్తారండి. మొన్న ఎలక్షన్స్ వేరు, పంచాయతీ ఎలక్షన్స్ వేరు. గెలవడానికి చాలా బ్రైట్ ఛాన్సెస్ కాదు, మంచి మెజారిటీ వచ్చే అవకాశం కూడా ఫ్యాక్ట్ ఇది. మీరు కానీ ఇద్దరు కూడా 1,00,000 మెజారిటీ అని చెప్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురంలో మాత్రం శ్రీ వత్సవాయి వర్మ గారు కనుక నిలబడితే చెమటలు పట్టిస్తారు అందరికైనా. గెలిచినా మీరు ఆశ్చర్యపడద్దు. బట్ బయ్యాడు లాజ్ 95% మాత్రం అక్కడ కళ్యాణ్ బాబు గారు గెలవబోతున్నారు. మంచి మెజార్టీతో రాబోతున్నారు. ఎవరేం చేసినా సరే, అన్లెస్ దాంట్లో డివిజన్, భయంకరమైన డివిజన్ వస్తే తప్ప. అందువలన తెలుగుదేశం పార్టీ క్యాడర్ కనుక అవుట్రైట్గా సపోర్ట్ చేస్తే, తెలుగుదేశం పార్టీ స్టిల్ క్యారింగ్ బీసీస్ విత్ దెమ్. లార్జ్ ఎక్కువ గణనీయమైన సంఖ్యలో బీసీస్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఆ పార్టీ నేమ్డ్ ఫర్ బీసీల కోసమే వచ్చింది కదా అని వచ్చిన పార్టీ అనుకున్నారు. డెఫినెట్గా ఇవాళ కూడా. అందుకని ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అయితే మాత్రం ఆయన మంచి మెజారిటీ సాధిస్తారు. ఆయన ఇవాళ కనుక ఎందుకు అడిగారంటే, ఈసారి ఓడిపోతే ఆయన ఇక రాజకీయాలు ఉండరు, ప్రజలు సీరియస్గా తీసుకోరు, రాజకీయ నాయకులు కూడా తీసుకుని ఎవరికి సంబంధం. ఆయన గెలిపోవటంలో జీవన్మరణ సమస్య ఆయన రాజకీయ జీవితానికి. ఇవాళ కనుక ఓడిపోతే కనుక పాత రాజకీయ కలుగు ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ అవ్వడం. ఓకే. అందువల్ల ఆయన తప్పనిసరిగా, ఎందుకంటే ఆయన పొత్తు పెట్టుకుంటానికి కూడా రేపు పొద్దున్న పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తే అటు అవతల ఉంది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్తున్నాను కదా మీకు, ఆయన డైరెక్ట్గానే ఫేస్ టు ఫేస్ తెలుసుకుందాం అంటారు ఆయన. ఇంకొకరు ఎవరు ఉంది? సిఇఓగా పేరు పొంది చాణక్యుడిగా పేరు కానీ చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరి మధ్య నలిగిపోతానని ఆయనకు తెలుసు. లేకపోతే ఓడిపోయిన భీమంలోనే పోటీ చేసిన కాసిన మనిషి. ఓకే. భయపడ్డారు. లేదా సేఫ్ సైడ్ ఆయనకి అవసరం కూడా. ఇవాళ డెఫినెట్గా అసెంబ్లీలో కనుక ఆయన నిలబడి నుంచుంటే వాళ్ళ సీన్ వేరే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రఘురామకృష్ణరాజు గారు, వీళ్ళందరూ కనుక అక్కడ ఉంటే, రోజా గారు కూడా మళ్ళీ నెగ్గొస్తే మీకు ఎలా ఉంటుందో చాలా తమాషగా ఉంటుంది అసెంబ్లీ. మేము ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీకు ఇప్పుడు 151 మంది ఉంటే ఏమేమి ఎంటర్టైన్మెంట్ కనపడి మీకు? కేసీఆర్ గారిలో 103 మంది అంటే ఏముంది? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది అసెంబ్లీ. చూడండి, ఎప్పుడు వాద ప్రతివాదాలు ఉండాలి, చమత్కారాలు ఉండాలి, మిగతా ప్రజా ఉపయోగకరమైన చర్చలు ఉండాలి. ఈసారి మాత్రం అసెంబ్లీ బాగుంటుందండి. ఓకే. మీరు మన ఇద్దరు మాట్లాడుకోవడం చక్కగా ఉంటుంది. కానీ రీసెంట్గా నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది చలసాని గారు. టీడీపీ చలసాని గారి మీద లేదా టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు భౌతిక దాడులకి దిగబోతున్నారు అనేటువంటి సమాచారం ఒకటి అందింది. దీంట్లో వాస్తవం ఉందంటారా? అది ఏమవుతుందంటే, ఇంతకుముందు ఎప్పటి నుంచి ఇవాళ నా మీద లక్ష్మీనారాయణ గారి మీద, జేడి లక్ష్మీనారాయణ గారు ఓట్లు చీలుస్తున్నామనే ఉద్దేశంతో, ఆక్రోశంతో ఒకళ్ళిద్దరు చేసిన వాళ్ళు అలాంటి పనులకి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నోసార్లు అక్కడ పెట్టినది అనేక మంది దెబ్బలాడి ఎన్నిసార్లు దాన్ని ఎదుర్కొన్నా ఆ పరిస్థితి జరగలేదు. ఒకే ఒక కండిషన్ నేను చెప్పలేదు, ఒక ఉద్యమం దెబ్బతింటుందని. ఒక ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యంలో నా మీద చాలా దారుణమైన ప్రయత్నం చేశారు. ఆ ఉద్యమానికి, ఆ ఉదాత్తతకే ఆ కమిటీ ప్రెసిడెంట్ గారు అడిగారు, శ్రీనివాస్ గారు ఎన్నో త్యాగాలు చేశారు, ఇది మీ దాయి లేరా? నేను ప్రాణం పోయేది కదండి, మొత్తం తెగిపోయిన తర్వాత అన్నాను. అంటే కొంతమంది వ్యక్తులతో వాడుకుంటారు కదండి, మతాలని కులాలను వాడుకునే వ్యక్తులతో చేద్దామని వాళ్ళు. ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద నేను కేసు కూడా పెట్టాను. అది ఇప్పుడు పాలకొల్లు పోలీస్ స్టేషన్లో 2017 నాటు ఉంది. అందులో కొంతమంది టీడీపీ ఉండొచ్చు. ఇవాళ వీళ్ళకి మేము ఎవరికి వ్యతిరేకమండి? ఎందుకలా చేస్తున్నారు? కొంతమంది వార్తలు వస్తూ ఉన్నాయి, జేడి లక్ష్మీనారాయణ గారు పోటీ చేయకూడదా? పోటీ చేసే అర్హత లేదా? ఎవరు ఓట్లు చేసి మేము ఓట్లు చేస్తామనుకున్నామా? ఆ జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఏం చేశారు? ఆయన అడగమనండి. ఆయన హోదా గురించి అని చెప్పి, జిల్లాలకు హోదా ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప మేధావిని ప్రపంచంలో నేనే చూశాను. ఆయన ఒక మాట్లాడతారు, పిచ్చి ఎవరు ఉన్నారా? అందరూ గాడిదలు, ఎవరికి తెలియదు సన్నాసులు, ఎవరేం కావాలో అడగలేదు, నేను లేదు వరకు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన ఎదురుగున్న ఆయన మైండ్ ఎవరి లాంగ్వేజ్ టంగ్ అని కూడా చెప్పాను. అక్కడ దశపల్లిలో మీటింగ్ జరిగినప్పుడు ఆయన ఎదురుగుండా ఉన్నారు, మీ లైవ్లో కూడా చూసుంటారు. మీరు అంటే మీరు లేకపోతే ఎవరు? 2007లో జోగయ్య గారు, నేను,
హర్ష కుమార్ గారు అందరూ ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ గారు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఒకరు విడిపోతే ఏం కావాలి మేము అడగలేదా? జీవోఎంకి ఇవ్వలేదా? ఈ రాష్ట్రంలో ఆయన పిలిచారా ముందు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ? ఆయన ఎన్నో సభ్యుడు 100 200 పిలిచుంటారు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెగోషియేషన్స్ మొదలుపెట్టిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో మొట్టమొదటిగా 1,20,000 అప్లికేషన్ మమ్మల్ని పిలిచారు. 800 పేజీలు రిపోర్ట్లు ఇచ్చాం. ఎలాగో విభజన అయితే ఉండాలి, కాకూడదు, కానీ విభజన అయితే ఏం కావాలో మేము ఇచ్చాం. ఈయన అంటారు సన్నాసులు ఎవరు అడగలేదు, ఏదో ఈయన ఒక్కడే ఇంటలెక్చువల్ అయినట్టు. ఆయన ఏమో వాళ్ళు అర్జెంటుగా బహుశా వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ పార్టీ తీర్మానం చేసింది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా రావడానికి. జయప్రకాష్ తీర్మానం చూసుకోండి, నీటిలో ఉంది, ఎట్లా ఒకటి వస్తుంది. జయప్రకాష్ నారాయణ గారిని పార్లమెంట్కి పంపించాలంట. ఈయన జిల్లాలకు ప్రత్యేక హోదా అంట. అంటే ఏం రావాలో కూడా తెలియదు, ఏం అవగాహన ఉందో తెలియదు. ఆయన నిజాయితీపరుడు, లోక్సత్తా ఆర్గనైజేషన్ ఉండగా ఎక్సలెంట్ వర్క్ చేశారు. ఆర్టీ యాక్ట్ రావడానికి కారణం కానీ ముఖ్యంలో ఒకరు మ్యాన్ దట్ రెస్పెక్ట్ టువర్డ్స్ దట్. కానీ ఇవాళ బయలుదేరి కొత్తగా ఎన్డీఏకి మద్దతు. ఏం కావాలి, ఒక ఎంపీ కావాలంటే తీసుకోమనండి. ఒక ఎంపీ సుధామూర్తి గారికి నామినేషన్ ఇచ్చారు కదా, ఆ రాజ్యసభలో పెట్టుకుని ఆయన ఒక చాణక్యాన్ని ప్రదర్శించుకోమనండి. ఇవాళ కేజ్రీవాల్ గారి కోసం అపాయింట్మెంట్ కోసం వెళ్ళి ఆయన బయటకు వచ్చి మీరు వీడియోస్ చూడండి, మేము ఇద్దరం కలుస్తున్నాడు, కేజ్రీవాల్ ఆయనతో నేను కలిసిద్దని వెళ్ళిపోమన్నాడు ఆయన. ఆ మనిషి కక్షలో పెట్టుకుని కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేసినా సరే, ఆయన ఐఆర్ఎస్ అధికారి, మీరు ఐఏఎస్ అధికారి, మీ ఇద్దరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇవాళ మీకు డెఫినెట్గా నిజాయితీ ఇప్పుడు కాదంటే దాన్ని ఆయన చిక్కున్నాడు. కనీసం కక్షాదింపు చర్యలు కూడా మాట్లాడలేదు, ఎలక్ట్రల్ బాండ్ మీద కూడా నిష్పక్షపాతంగా మాట్లాడలేదు. ఇవాళ ఎన్డీఏ కూటమికి మద్దతు ఈయన కావాలంటే ఎంపీ తీసుకోమనండి, ఎందుకు రాష్ట్ర నాశనం చేస్తారు? అంటే కేవలం పార్లమెంట్కి వెళ్ళడానికి మాత్రమే, పార్లమెంట్కి వెళ్తారా మిగతా చోటకి వెళ్తారా నాకు తెలియదు. ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం అనేది ఆయన కర్మాగారం కింద కనపడుతుంది. మనిషికి రక్త మాంసాలు కాకుండా మెషిన్ ఉంటే బ్రెయిన్లో అట్లా కనపడుతుంది. ఆయన అద్భుతమైన ప్రజ్ఞాపాఠాలు కలిగిన మెషిన్ ఉంది ఆయన బ్రెయిన్లో. మనుషులకు ఆ అటాచ్మెంట్ అనేది నాకు తెలియదండి, ఉందో లేదో. ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం అనేది వందలాది మంది తెలుగు ప్రజల క్షతగాతులయ్యి 32 మంది ఆత్మత్యాగం చేసి 1 సంవత్సరాల పాటు జీవితాలు త్యాగం చేసుకుని సాధించిన ఆ విశాఖ ఉక్కు కర్మాగారం ఒక నిర్వాసితుల సమస్య కూడా పట్టలేదు. దీనికి చెప్తున్నా అండి, ఇవాళ ఆదాని గారు మొత్తం దొప్పేసుకున్న ఇవాళ జీవి కృష్ణారెడ్డి గారు ఎవరండి? ఏ ఊరైంది? ఏ ఊరు? జీవికే గారిది ఏ ఊరు? నెల్లూరు అనుకుంటా. ఆయన వియ్యంకుడి గారిది ఏ ఊరు? వాళ్ళ అల్లుడి గారిది గద్వాల్ తెలంగాణ. అయితే ఏంటంట, ఆయన్ని అడ్డంగా బెదిరించినప్పుడు ఇన్నోళ్ళు మూగబోయినాయా? ఆదాని గారు ఇలా తెలుగు పెట్టలేరా? అంతర్జాతీయ మహానుభావుడైనా నోళ్ళు ఎందుకు పెరగలేదండి? నవయుగాకి డివిఎస్ రాజు గారు గంగవరం పోర్టు వెళ్ళినప్పుడు భజన చేస్తారు, ఏదో మాట మాట్లాడి కొడుతూ ఏది తోమలపాకుతో కొట్టినట్టు. ల్యాంక్ ఎనర్జీ కానీ రాజామ్మకు సంబంధించిన జిఎంఆర్ గారు కానీ తీసుకున్నప్పుడు ఇవన్నీ ఆదానిగా తీసుకుని ఆదాని బంద్ చేసుకోమని నిలమనండి. ఆదాని గారు ఎంపీ ఇప్పిస్తారు. ఎందుకు జగన్ గారితో చెప్పించిన ఆదాని అంబానీ కంపెనీ కూడా ఇచ్చారు కదా, ఆదాని కంపెనీ కూడా ఇస్తారు, వెళ్ళి చేయమనండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీల గురించి మాట్లాడుతుంటే మోడీ గారు చేసిన నమ్మక ద్రోహం, నయం వంచిన బడ్జెట్లో అన్యాయాలు, దాని మీద చర్చ పెట్టమనండి. మీరు పెట్టండి, ఆయన రమ్మనండి విత్ డ్యూ రెస్పెక్ట్. అనుచితంగా మాట్లాడి ఆయన మీద అసభ్యంగా అసలు మాట్లాడండి. ఆయనే పదాలు వదిలేస్తారు ఈజీగా. ఏమన్నారు జనాలు చూసాం, అసెంబ్లీ కూడా ఏమన్నారు, గాడిద ఏమన్నారు చూసాం వాళ్ళకి. ఈయన ఒక్కళ్ళే ఇంటలెక్చువల్ అన్నట్టు. నేను చెప్పాను కదా, ఆయన పాత కొనడం డెఫినెట్గా రెస్పెక్ట్ చేసి ఉన్నాయి. ఇదేం పని అండి? ఇది ఇవాళ డైరెక్ట్గా వచ్చి పార్టీలకు ఓటే మీద ప్రచారం చేయమనండి, వ్యాన్ తీసుకోమనండి, మోడీ జిందాబాద్ అని ప్రచారం చేయమనండి, ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా ప్రచారం చేయండి. మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న రాజ్యసభ వస్తే మీ ప్రజ్ఞాపాఠవాలు రాజ్యసభలో ప్రయోగించుకోండి. మీకు కావాల్సిన పదవే తెచ్చుకోమనండి. ఎందుకంటే రిజల్యూషన్ చేశారు వాళ్ళ పార్టీ. ఈయన ప్రత్యేక హోదా కోసం అంటే ఈయనంట ఏం మాట్లాడారో ఏమి ఇచ్చారో నా దగ్గర ఉన్నాయండి. ఈయన పంపించాలంట. ఈయన వల్ల ఎన్డీఏ కోసం ప్రాణం ఇస్తారంట. ప్రాణం ఇస్తారని లేదు కానీ గెలిపించాలంట. విచిత్రంగా ఉంటుందండి గవర్నీలు డాక్టర్ నాగభైరు జయప్రకాష్ నారాయణ గారితో.